హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ద్రవ్యోల్బణం మన సేవింగ్స్ని తినేస్తుందో తెలుసా అండి? సో ఈ టాపిక్ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా మీరు వీడియో చివరిదాకా చూడండి. సో అది మీకు హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో ఇలాంటి కంటెంట్ కనుక మీకు కంటిన్యూస్గా కావాలంటే కనుక మీరు కామెంట్లో రూపంలో తెలియజేయండి. సో మీకు ఏ సబ్జెక్ట్ గురించి అంటే యాక్చువల్గా మన వెల్త్ క్రియేషన్లో భాగంగా మనం ఏ రకంగా ఎలాంటి ఎడ్యుకేషన్ మీకు పనికొస్తుందో అవసరం అవుతుందో అలాంటివన్నీ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా మనం ఈ ద్రవ్యోల్బణం అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఈరోజు మనం సంపాదించిన 10 లక్షలు ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ పడిపోవడానికి కారణం ఏంటి, సో తద్వారా మనకు వాల్యూస్ ఎలా ఎలా విలువ అంటే రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతుంది, సో అలాంటి ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేయాలంటే మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి, సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఏంటంటే దానికి ప్రధాన అంటే ప్రైసెస్ పెరగడానికి కానీ వాల్యూ తగ్గిపోవడానికి కానీ సేవింగ్స్ రిస్క్లో పడడానికి కానీ సో మనం తెలివిగా ఇన్వెస్ట్ చేయడానికి వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే సో ఇన్ఫ్లేషన్ అనేది వాస్తవంగా మనం సంపాదించిన ఇన్ఫ్లేషన్ సపోజ్ మనం ఈరోజు సంపాదించిన ఇప్పుడు ఉదాహరణకి 2015లో మనకి ఒక లీటర్ పాలు వచ్చేసరికి 40 రూపాయలండి. సో ఈ రోజున మినిమం 70 రూపాయల పైచిలుకు ఉంది. సో ఏమైంది ఇక్కడ, ఒకప్పుడు లీటర్ పాలు 40 రూపాయలది ఇవాళ 70 రూపాయలకి పెరిగింది. సో అప్పుడు ఏమైంది, మన సంపాదన మాత్రం సేమే ఉంది. సో అప్పుడు 2015లో మన ఆదాయంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన ఆ రేట్లో ఎంత పెరగాలి. సో దీని దృష్టిలో పెట్టుకుంటే నాట్ ఓన్లీ మిల్క్ అండి, సో కూరగాయలు కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ లేదా ఎక్స్పెండిచర్ ఏదైనా కానీ కాలానుగుణంగా కంటిన్యూస్గా ఈ ఇన్ఫ్లేషన్ పెరగడానికి అనేక కారణాలు మనం విశ్లేషిస్తే సో మనం ప్రత్యేకించి మనం ఈ ఉదాహరణకి చూడండి. సో ఈ కూరగాయల రేట్లు కానీ లేదా ఈ నిత్యావసర వస్తువులు కానీ ఎడ్యుకేషన్ కానీ లేదంటే ఈ హెల్త్కి సంబంధించిన ప్రతిదీ పెరగడంతో పోల్చుకుంటే మన సేవింగ్స్ కూడా అంటే మన ఇన్కమ్ కూడా అదే రేషియోలో పెరుగుతుందా. సో ఒకసారి చూద్దాం. 10 లక్షల రూపాయలు మనం ఒక 5 ఇయర్స్ తర్వాత ఒక 6% ఇన్ఫ్లేషన్ ఉందనుకుంటే 5 సంవత్సరాల తర్వాత మనం సంపాదించిన 10 లక్షల విలువ 7,47,000 రూపాయలకి పడిపోయింది. సో అంటే దాని అర్థం ఏంటి, 75% మాత్రం వాల్యూ ఉంది. అలాగే 10 ఇయర్స్ తర్వాత అది 5,58,000కి పడిపోయింది, అంటే 56% వాల్యూనే ఉంది. సో ఆఫ్టర్ 15 ఇయర్స్ అది 4,17,000కి పడిపోయింది, అంటే 42% వాల్యూనే ఉంది. అలాగే 20 ఇయర్స్ తర్వాత 31%కి పడిపోయింది, 3,12,000. దీని అర్థం ఏంటి, దీన్ని మనం ఎలా బీట్ చేయాలి. సో మనం సంపాదించిన ప్రతి రూపాయిలో నుంచి కొంత సేవింగ్స్ తీసుకొని సో ఆ సేవింగ్స్ని మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంటే మనం సంపాదించిన అంటే మన ఇన్కమ్ గ్రోత్ రేట్ పర్సంటేజ్ మోర్ దాన్ ఇన్ఫ్లేషన్. అంటే సపోజ్ ఇన్ఫ్లేషన్ 6% యావరేజ్ అనుకుంటే మన ఇన్కమ్ లేదా రిటర్న్స్ మోర్ దాన్ 6% ఉంది అంటే మనకు ఆ ఇన్ఫ్లేషన్ మన మీద భారం పడట్ల. ఉదాహరణకి సేమ్ రేట్ ఆఫ్ గ్రోత్ కూడా మన ఇన్కమ్ రేట్ కూడా 6% ఉందనుకోండి, 10 లక్షలు ఈరోజు వాల్యూ 5 సంవత్సరాల తర్వాత కూడా మనకు 10 లక్షలే ఉంది అంటే మనం సేవింగ్స్లో డిపాజిట్ చేసుకుంటే అది మళ్ళీ 10 లక్షలే ఉందనుకోండి, ఉపయోగం లేదు. కానీ ఇన్ఫ్లేషన్ నుంచి మనం తప్పించుకున్నాం, సేమ్ వాల్యూ ఉంది. కానీ మనం మోర్ దాన్ ఇన్ఫ్లేషన్ దాటిపోవాలంటే అంటే సపోజ్ మీరు 12% రేట్ ఆఫ్ గ్రోత్ మీ ఇన్కమ్ ఉంది లేదా రిటర్న్స్ ఉందనుకోండి, అప్పుడు -6% కూడా రిటర్న్ తీసేస్తే అంటే ఇన్ఫ్లేషన్ తీసేస్తే 6% రేట్ గ్రోత్లో మీరు ఉన్నట్లు లెక్క. అంటే దాని అర్థం ఏంటి, సో 10 లక్షల విలువ 7,47,000 అంటే మీకు దగ్గరగా అంటే మీరు సంపాదించిన డబ్బుతో పోల్చుకుంటే మీరు ఇన్ఫ్లేషన్ పోగా మళ్ళీ అదనంగా 6% గ్రోత్లో మీరు ఉన్నట్లు లెక్క. అప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ భారం కాదు. సో మనం సంపాదించిన డబ్బు రిటర్న్స్ మోర్ దాన్ 100%, మోర్ దాన్ 6% రైజ్లో ఉన్నట్లు లెక్క. సో అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి, సో జనరల్గా ఏంటంటే మీ డబ్బు స్లీపింగ్ మనీ కాకూడదు, సో గ్రోయింగ్ మనీ అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఏం చేయాలి, మీరు తెలివిగా రీసెర్చ్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రూపాయికి రూపాయి పెరుగుతుంది, ఎన్నాళ్ళల్లో పెరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసి రీసెర్చ్ చేసి లాంగ్ టర్మ్ గ్రోత్ మీద దృష్టి పెట్టాలి. అలా పెట్టి ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ పెరుగుదల సాధించే అసెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. అలా మార్కెట్లో చూసుకుందాం ఎలాంటివి ఉన్నాయి ఏమి ఉన్నాయి అనుకుంటే గోల్డ్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వగైరా వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే
100% రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ అవుతుంది. సో ఆ రియల్ ఎస్టేట్లో కూడా మనం లీగల్గా క్లియర్గా ఉండి సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉండి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనే ఎందుకు అంటున్నారంటే అది మనం అది ఓన్లీ ఆథరైజ్డ్ లేఅవుట్స్లో మాత్రమే వాళ్ళు బ్యాంక్ లోన్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఆ ఆథరైజేషన్ ఇచ్చేటప్పుడు అన్ని చెకింగ్స్ లీగల్గా, ఏదైనా మార్టిగేజ్ ఉందా, అప్పులు ఉన్నాయా, తనఖాలు ఉన్నాయా, వాట్ ఎవర్ ఈ చెకింగ్స్ అన్ని క్లియర్ టైటిల్ అంతా వెరిఫికేషన్ అవుతుంది బ్యాంక్ లోన్ త్రూ. కాబట్టి బ్యాంక్ లోన్ ఇస్తున్న ప్రాపర్టీలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వితిన్ 2 to 3 years లేదా మ్యాక్సిమం 3.5 years to 4 yearsలో డబల్ అవ్వగలిగేలాంటి ప్రాపర్టీస్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుని దాన్ని డైవర్సిఫికేషన్ మల్టిపుల్ లొకేషన్స్లో కనుక డైవర్సిఫికేషన్ చేసుకోగలిగితే అంటే దాని అర్థం ఏంటి, డిసిప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్ని మన భవిష్యత్తుని సెక్యూర్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే సో జనరల్గా మనం ఏంటంటే క్వాలిటీ రియల్ ఎస్టేట్ కంపెనీస్తో మనం టైప్ ఉండాలి. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బిజినెస్ అంటే మనకి ఏమవుతుంది, మన ఇన్కమ్ కంటిన్యూస్గా మోర్ దాన్ 6%. సపోజ్ ఇప్పుడు మనకి నమోదవుతున్నది వాల్యూ అప్రాక్సిమేట్గా 6% ఇన్ఫ్లేషన్ రేట్ నమోదవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మోర్ దాన్ అంటే జనరల్గా వితిన్ 2 to 2.5 yearsలో 2 to 2.5 years అంటే 30 lakhs ఇన్వెస్ట్ చేసి 30 monthsలో డబల్ చేయడం అంటే దాని అర్థం ఏంటి, మంత్లీ 33.33% మనం రిటర్న్ నమోదు చేస్తుందని అర్థం. సో దాని అర్థం ఏంటి, మనకి ఇప్పుడు ప్రజెంట్ నమోదవుతున్న యావరేజ్ 6% రిటర్న్, ఏదైతే 6% ఇన్ఫ్లేషన్ ఉందో అది మనకు ఈ 6% తీసేస్తాం అనుకోండి. సో ఇదంతా మనం అంటే మోర్ దాన్ 5 times రిటర్న్ ఇన్ఫ్లేషన్ కన్నా మనమే అడ్వాన్స్డ్గా ఉన్నాం. సో అప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ మనం టచ్ కూడా చేయలేదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే సో ప్రాపర్ రీసెర్చ్తో రీసెర్చ్ చేసి, ఎలాంటి రీసెర్చ్ అండి ఇది, సో అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడాం, హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం, ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూస్ని ఎస్టిమేట్ చేస్తున్న వాల్యూస్ని మనం అసెట్ అంటున్నాం కదా, డైరెక్ట్గా అసెట్స్లో ఇన్వెస్ట్ చేయటం, అంటే ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయటం, అలాగే ఇన్వెస్ట్ చేసే ముందే ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేయటం, నాట్ ఇన్ అప్రిషియేటెడ్ వాల్యూస్. అలాగే 4వది వచ్చేసరికి ఓన్లీ బై జోన్లో ఇన్వెస్ట్ చేయాలి, అలాగే సెల్ జోన్లో అమ్మాలి. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడున్నాను. సో అలాగే వాటి కోసం మీరు కింద మన వీడియోస్ లిస్ట్లో మీరు ట్రై చేయొచ్చు, లేదా మన డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో అలాగే ఇన్వెస్ట్ చేయబోయే ముందే 5 points చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ టు క్రియేట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఎర్లీ రిటైర్మెంట్ అని మనం మాట్లాడిన ఈ 5 point చెక్ లిస్ట్కి మ్యాచ్ అవుతూ. సో ఇవన్నీ ఎందుకు ఫిల్టర్స్ చేస్తున్నాము, మనకి మ్యాక్సిమం 2 to 2.5 years లేదా 3 yearsలో అది డబల్ అవ్వగలిగేలాంటి ప్రాపర్టీ కోసం. అంటే మార్కెట్లో మనకి డెవలపర్స్ మాత్రమే అమ్ముకుని అవతలకి వెళ్ళగలిగే లేఅవుట్లు కొన్ని ఉన్నాయి. సో మనం కూడా తిరిగి అమ్ముకొని మనం కూడా లాభాలు స్వీకరించగలిగేలాంటి లేఅవుట్లు కొన్ని ఉన్నాయి. సో వాటిని మనం సెగ్రిగేట్ చేసుకుని ఆ రీసెర్చ్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ మీద దృష్టి పెట్టి సో సిగ్నిఫికెంట్ గ్రోత్ని నమోదు చేసి వెల్త్ని క్రియేట్ చేయొచ్చు. సో తద్వారా మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేయొచ్చు. మనం సంపాదించే దాంట్లో ఈ ఇన్ఫ్లేషనే మన సంపాదన అంతా అది తినేస్తుంటే మన గ్రోత్ ఎక్కడ ఉంటుంది, సంవత్సరాల తరబడి మనం కష్టపడి సంపాదించిన డబ్బంతా ఇన్ఫ్లేషన్ రూపంలో పోకూడదు అనుకుంటే కనుక ఇలా మనకి హై గ్రోత్ క్యారిడార్స్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ పొందాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి ఇంటరాక్ట్ అవ్వండి. 1-on-1 అపాయింట్మెంట్ తీసుకొని 1-on-1 వస్తే కనుక మీ బేస్డ్ ఆన్ యువర్ టోటల్ ఇన్కమ్ మైనస్ మీ ఎక్స్పెండిచరు మైనస్ మీ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కమిట్మెంట్స్ని దృష్టిలో పెట్టుకుని టోటల్ సేవింగ్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు అసలు ఎలాంటి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆర్థికంగా ఎదుగుతారు, అంటే అది మనకి ఎన్హాన్స్ అవుతుంది, ఎలాంటి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే అది మీకు ఆర్థికంగా భారంగా మారుతుందో అనలైజ్ చేసుకుని ఒక కన్క్లూషన్కి వచ్చి ఇన్వెస్ట్ చేసి ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ని నమోదు చేయడానికి అది దోహదపడుతుంది. సో ఈ సబ్జెక్ట్ కనుక మీకు ఇది రెస్పాన్సిబిలిటీ అంటే ఇన్ఫర్మేషన్, ఇది ఎడ్యుకేషనల్, ఇది మీకు పనికొస్తుంది, లేదంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ మందికి కంటెంట్ రీచ్ అయ్యి అనేక మందికి సర్వీస్ చేయడానికి వీలవుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ
ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.